జయవాసవి. నా పేరు కోట గురుబ్రహ్మం, శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్. ఈరోజు 28/4/25 నుండి పాడ్యమి నుండి దశమి వరకు అమ్మవారి జన్మదిన ఉత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క 10 రోజులు రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు ఉభయకర్తలుగా ఈరోజు అలంకారం వచ్చేసి బాలా త్రిపుర సుందరి అలంకారము. దీనికి ఉభయకర్తలుగా బొమ్మిశెట్టి శివరామప్రసాద్ ధర్మపత్ని వెంకట సూర్యకుమార్ గారి కుమారుడు విజయరామనాథ్ కోడలు వెంకటలక్ష్మి వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే రోజుకొక అలంకారం కూడా జరుగుతుంది. 7వ తారీఖున అమ్మవారి జన్మదినోత్సవం రోజు ఈ యొక్క గ్రామోత్సవం కూడా ఉంటుంది. ఆ రోజు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ప్రతిరోజు కూడా అమ్మవారికి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పాత్రలు కావాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాం. జయవాసవి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం టౌన్స్పేట ప్రధానార్చకుడు శివయ్య స్వామి మాట్లాడింది. ఈరోజు 28వ తారీఖు వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. ఈ గర్భ మహోత్సవాలు జరుగుతాయి. అమ్మవారు పుట్టంగానే నెలకు ఒక రోజు లెక్కన 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు అలంకారం చేసుకుని లాస్ట్లో అమ్మవారి జయంతి రోజు సింహవాహనంపై అమ్మవారు నగరోత్సవం చేస్తాం. ప్రతిరోజు అమ్మవారి గర్భ మహోత్సవాలు అంటే గర్భగుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటుంది అమ్మవారు. ప్రతిరోజు ఒక అలంకారంతో అమ్మవారి అలంకారాలతోటి ప్రతిష్ఠ చేస్తుంటాము. ప్రతిరోజు ఉభయకర్తలు ఉన్నారు. నిత్యం ఉదయాన్నే ఉభయకర్తలకి పూజ, ఉభయకర్తల సరస్నామ పూజ ఉంటుంది. సరస్నామ పూజ అన్ని దేవుళ్ళకి దేవతార్చనలు ఉంటాయి. ఈ దేవతార్చనలు అయిన తర్వాత సాయంకాలం నాడు అమ్మవారికి ఉభయకర్తలు రాగానే గర్భ మహోత్సవం అమ్మవారికి గుడి చుట్టూ ఒక 5 చుట్టూ ప్రదర్శన చేయించి దాని తర్వాత వాళ్ళు దీపార్తులు ఇచ్చి ఉభయకర్తలకి అతిథి మర్యాదలు చేసి దావత శాంతి చేసి మర్యాదలు చేస్తాము. ఇది గర్భ మహోత్సవం ప్రతిరోజు చేసే కార్యక్రమం. రేపు 7వ తారీఖు నాడు జయంతి మహోత్సవం ఉంది సింహవాహనం మీద. ప్రతి ఒక్కరూ ఈ యొక్క 6 వయసులోనే వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క అమ్మవారి తీర్థప్రసాద స్వీకరించవచ్చుగా కూర్చున్నాము. జయంతి రోజు ఉదయం కుంకుమార్చన ఉంటుంది. సాయంకాలం అమ్మవారికి బంగారు చీర కడతాము. ఈ బంగారు చీర కట్టి అమ్మవారి అందరూ భక్తులందరూ 6 వయసులను దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.